వాట్ సీక్ ఈ, మీరేమి వెతకొచ్చున్నారు. కనుక ఇప్పటిదాకా మనము ఎన్ని విషయాలు చూసాం? ఏమి వెతకూడదో చూసాం. మొదటిది ఏంటి? సీక్ నాట్ ద డాంకీస్, గాడిదలు వెతకొద్దు అంటే అనవసరమైంది, ట్రాష్ లాంటిది, చెత్త లాంటిది వెతకొద్దు. రెండవది ఏంటి? సీక్ నాట్ జీసస్ టు కిల్, యేసు ప్రభువారిని చంపటానికి ప్రయత్నం చేయవద్దు. మూడవది ఏంటి? సీక్ నాట్ విజ్డమ్, లోక జ్ఞానం వెతకటానికి ప్రయత్నించవద్దు. నాలుగవది ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 33, 1 Corinthians chapter 1 verse, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మన్నించండి 10వ అధ్యాయం 33వ వచనం, చాప్టర్ 10 verse 33, 10:33. ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక, అంటే మూల భాషలో రాసిన వెతకక, సీకింగ్ అవర్ ఓన్ విల్, సెల్ఫిష్నెస్, మన సొంత ప్రయోజనాన్నే మనం కోరుతాం. సాధారణంగా ఇంత మాత్రం స్వార్థం లేకపోతే లోకంలో ఎలాగ జీవిస్తాం అనుకుంటాం. బస్సులో వెళ్ళిన వెంటనే మన సీటు కొరకు ప్రయాసపడతాం. ఏదైనా ఇలాంటి అకేషన్లకు వచ్చినప్పుడు భోజన సమయం అంటే ముందు మనకు స్థలం దొరుకుతుందో లేదని ముందే మనం కూర్చుంటాం. ఇంక ఇలాంటివి ఎన్ని చెప్తామో, ఎన్ని చెప్పినా మన స్వార్థం దోబుసులాడుతూనే ఉంటుంది. వీ సీక్ ఫస్ట్ అవర్ సెల్స్. మనల్ని కంఫర్టబుల్గా ఉన్న తర్వాత మన ఫ్రెండ్స్కి ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చుంటామమ్మా, ఇక్కడ స్థలం ఉందా, ఇక్కడ మా ఫ్రెండ్ వస్తున్నాడు. మనం అంతా బాగా తిని అయిపోయిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళ సంగతులు ఉంటే, ఏమమ్మా భోజనం ఏమైనా ఉందా బ్రదర్, ఏమైనా ఉందంటే